టాలీవుడ్‌లో ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. పాన్ ఇండియా హీరోస్ ఉన్నారు. పాన్ వరల్డ్ హీరోస్ ఉన్నారు. 1000,00,00,000 కొట్టినోళ్ళున్నారు. 15,00,00,000 కొట్టినోళ్ళున్నారు. పెద్ద పెద్ద తోపులున్నారు. తురుముకాలున్నారు. ఎంతమంది ఉన్నా సరే 'పవన్ కళ్యాణ్' సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఆరా లాంటిదనమాట. ఎంతమంది హీరోలున్నా సరే ఆ హీరో మూవీస్‌కెళ్ళి మీరు గాని చూసారంటే మీకు ఆ ఆరా గాని, ఆ వైబ్ గాని, ఆ గూస్ బంప్స్ గాని మీరేం ఫీల్ కాలేరు. అదే ఒక 'పవన్ కళ్యాణ్' గారి మూవీకెళ్ళి చూడండి. అది 'పవన్ కళ్యాణ్' గారి మూవీ రిలీజ్ అయిన 2, 3 డేస్ తర్వాత ఎళ్లారంటే మీకు ఆరా ఎన్ని కనపడతాయో కనపడవో నాకే తెలీదు గానీ ప్రీమియర్స్‌కెళ్తే మాత్రం మీరు ఏ హీరోకెళ్ళినా ఎక్స్‌పీరియన్స్ చేయలేని ఆ గూస్ బంప్ మూమెంట్స్‌ని గానీ, ఆ వైబ్‌ని గానీ ఇంకా చాలా ఉంటాయన్నమాట. అలాంటన్నిటిని మీరు 'పవన్ కళ్యాణ్' గారి ప్రీమియర్స్‌కెళ్తే కన్ఫర్మ్‌గా ఎంజాయ్ చేస్తారు. 'ఓజీ' ప్రీమియర్స్‌కెళ్ళినప్పుడు నేను చూశాను. అసలు థియేటర్‌లో అయితే చచ్చిపోయారు చాలామంది. అసలు ఎందుకు శవాలు లేస్తాయని చెప్పి వీళ్ళంతా అంటా ఉంటారో నాకు అప్పుడు అర్థమైందనమాట. అందరూ ఏమంటుంటారంటే ఎంత ఓవర్ హైప్ 'పవన్ కళ్యాణ్‌కి అసలు 100,00,00,000 కలెక్షన్ లేదు. కానీ హైప్ మాత్రం తారా స్థాయిలో ఉంటాయి అది ఇది అంటారు. 'ఓజీ' మూవీ రిలీజ్ అయ్యాక మీకు అర్థమై ఉంటదనమాట. ప్రీమియర్స్‌కి విమల్ థియేటర్‌కి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చారని చెప్పి. వాళ్ళు ఇంక ఏ మూవీకి అంతమంది సెలబ్రిటీలు అయితే ఎళ్ళుండరు. ఎందుకంటే వాళ్ళందరికీ 'పవన్ కళ్యాణ్' గారి సినిమానా అది ఇది అని అయన్నీ మ్యాటర్ కాదు. ఆ ఆరా అనేది మ్యాటరు. అంటే 'పవన్ కళ్యాణ్' గారి సినిమాని ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఆ సెలబ్రేషన్స్ వాటికి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట. ఇండియాలో ఏ హీరోకి అలాంటి సెలబ్రేషన్ జరగవు. రాసి పెట్టుకోండి. అది తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, నార్త్ కాదు, సౌత్ కాదు, ఎక్కడైనా సరే ఏ హీరోకి అలాంటి సెలబ్రేషన్ జరగవు. ఓన్లీ 'పవన్ కళ్యాణ్' గారికి మాత్రమే సాధ్యం ఇది. అంటే ఎలా ఫీల్ అయిపోతారంటే వాళ్ళు మర్చిపోతారనమాట 'పవన్ కళ్యాణ్' గారిని చూశాక. అసలు ఒకరు ఇంట్రోవర్ట్ పర్సన్స్ ఉంటారు కదా, అసలు వాళ్ళకి 10 మందితో మాట్లాడాలంటే భయం. వాడు నన్ను ఏమనుకుంటాడో అని భయం. అదే కానీ స్క్రీన్ మీద 'పవన్ కళ్యాణ్' గారిని చూశాడంటే అలాంటి ఇంట్రోవర్ట్ పర్సన్ ఊగిపోతాడు. 1000 మంది ఉన్నా సరే అతను ఒక్కడే పోయి ఆ డ్యాన్స్ చేయగలడు, సొక్కా ఇప్పేయగలడు, ఏవైనా చేయగలడు. మీరు మొన్న కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోట్ అయితే చూసుంటారు. ఒరే బాబు మీరు వచ్చేటప్పుడు టీ షర్ట్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకుంటారా, మీరు సొక్కా ఇప్పి ఊపేస్తున్నారు, ఆ ఏడ పడిపోతున్నాయి, మేము వెతికి తీసుకురాలేము, కాబట్టి మీరు 'ఓజీ' మూవీకి వచ్చేటప్పుడు ఎక్స్ట్రా టీ షర్ట్ క్యారీ చేసుకుని అయితే చెప్పారనమాట. సో ఇలాంటి పిచ్చి పీక్స్ ఫ్యాన్స్ అయితే చేస్తారనమాట. ఎన్ని చోట్ల కటౌట్ పెట్టారో మీరు చూశారు. ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీరు చూశారు. ఈ అదర్ హీరో ఫ్యాన్స్ ఏంటంటే 'పవన్ కళ్యాణ్' గారు ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ని మ్యాచ్ చేయాలని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళ హీరోని ఏదో లేపాలని చెప్పి సెలబ్రేషన్స్ అయితే చేయరు. చేస్తారు కానీ మరి 'పవన్ కళ్యాణ్' గారు ఫ్యాన్స్ రేంజ్లో చేయరు. వాళ్ళతో కంపేర్ చేసుకోవాలని చెప్పి ఆ రేంజ్ సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. కానీ 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్కి అలా ఉండదన్నమాట. వాళ్ళ హీరోని వాళ్ళు లేపుకోవాలి. ఎంతో డబ్బులు సంపాదిస్తున్నా సరే ఆ డబ్బుల్ని మనం ఒక మనిషి మీద ఖర్చు పెట్టలేకపోతే ఆ డబ్బులు ఎంత సంపాదించినా వేస్టే. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ అనుకోండి, లవర్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది అయితే లేదు. 'పవన్ కళ్యాణ్' గారి సినిమా రిలీజ్ అయిందంటే ఆ డబ్బులంతా ఆయన మీదే ఖర్చు పెడతారు. అది ఎన్ని లక్షలైనా సరే మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, ఆయన్ని మేము దేవుళ్ళలాగా చూడాలి, మా దేవుడు ఆయన అంతే, 10 మందికి మేము ఆయన దేవుళ్ళలాగా చూపిస్తాము, ఆయన క్రేజ్ అయింది, ఆయన ఆరా అయింది, అన్నీ చూపిస్తామని చెప్పి ఇంకా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో అలా చేస్తారు. నిజంగా 'పవన్ కళ్యాణ్' గారి సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి. ఏ హీరోకి అలా ఉండదన్నమాట. మీరు 'ఓజీ' మూవీలో ఆ పోలీస్ స్టేషన్ సీన్ చూసారో లేదో, సెకండ్ హాఫ్లో ఆయన ఏం చేయడు, జస్ట్ అలా స్క్రీన్ నడుచుకో వస్తాడు విత్ స్వాగ్తో, అంతే. థియేటర్లు ఎరప్ట్ అయిపోతాయి. అసలు ఆ సీన్ని చూసి ఏంద్రా మనిషి ఒక డైలాగ్ చెప్పలేదు, ఏం చేయలేదు, మీకు ఫేస్ కూడా సరిగ్గా చూపిరు, కింద కాళ్ళ నుంచి అలా పైకి తీసుకొస్తారనమాట. అలా తీసుకొస్తుంటే ఇంకా ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సీట్లో కూర్చోవట్లేదు, ఓ పేపర్లు ఎగరేస్తున్నారు, ధూమ్ ధామ్ అని సెలబ్రేషన్లు కానీ అబ్బో అసలు చూడలేమన్నమాట మనుషుల్ని. అంటే సోయి ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అందరూ అంతా ఉంటారు మీకు మత్తు రావాలంటే అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలని చెప్పి. 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్కి మత్తు ఎక్కాలంటే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు అలా 'పవన్ కళ్యాణ్' గారిని చూశారంటే చాలు. ఎలాంటి అడిక్షన్ అంటే 'పవన్ కళ్యాణ్' అంటే అలాంటి అడిక్షన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మర్చిపోయే అంత అడిక్షన్. మీరు ఇండియాలో అనుకుంటున్నారు ఈ అడిక్షన్ కాదు, ఫారెన్లో కూడా అలానే ఉంటుంది అనమాట. ఫారెన్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే రచ్చ ఇంకా బీభత్సంగా ఉంటుంది అనమాట. అక్కడ ఉండే ఫారినర్స్ కూడా మన పిచ్చిని ఎక్కిచ్చేస్తున్నారు. ఇదిరా మా 'పవన్ కళ్యాణ్' అంటే మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం, మూవీస్ని చూడండిరా, ఇలారా మేము మూవీస్ని ఆనందించేది, మాకు ఫెస్టివల్స్ ఎలాగో మా హీరో సినిమా రిలీజ్ అయితే కూడా మేము సెలబ్రేషన్స్ అలాగే చేస్తాము, మేము ఫెస్టివల్స్కి ఎంత అయితే మనీ ఖర్చు పెడతామో మా సినిమా రిలీజ్ అయితే కూడా మా ఫ్యామిలీని అందరినీ సినిమాకి తీసుకెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తూ మూవీని ఆనందిస్తాంరా, మీరు ఎప్పుడైనా ఇలా చేశారా మూవీకి అంటూ ఫారినర్స్ కూడా ఎత్తి చూపించేలాగా సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. రీసెంట్గా ఒక నార్త్ అమ్మాయి రీల్ కూడా పోస్ట్ చేసిందనమాట. 'ఓజీ' మూవీకి వచ్చి తను ఎలా ఇంప్రెస్ అయిందని చెప్పి. తనకు అసలు సెలబ్రేషన్ అంటే ఏందో తెలియదు, ఏమీ తెలియదంట. కానీ గుజరాత్లో 'ఓజీ' ప్రీమియర్ చేసేటప్పటికి మన తెలుగు వాళ్ళతో కలిసి చూసిందనమాట. తెలుగు వాళ్ళతో కలిసి చూసి తను ఎక్స్పీరియన్స్ అయితే రీల్ ద్వారా షేర్ చేసుకుంది. అసలు తను మ్యాడ్ అయిపోయిందంట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ తను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి.
పాపం తను తెలుగు స్టేట్స్లో పుట్టలేదు, అది ఆమె దురదృష్టం అనుకోవాలి. తెలుగు స్టేట్స్లో పుట్టుంటే ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో ఆమెకు తెలిసేది. అంతేకాకుండా ఓజీ సినిమా చూసి చాలామంది ఫ్యాన్స్ అయితే థియేటర్లోనే ఏడ్చేశారు. ఎందుకంటే అసలు గబ్బర్ సింగ్ తర్వాత ఆతరిన తర్వాత ఒక్కటే ఇండస్ట్రీ హిట్, దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఏదో వీళ్ళు అలా లాగేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా సినిమాకి ఏదో మంచి సినిమా పడుతుందని ఏకరగా వెయిట్ చేసిన వాళ్ళకి ఓజీ వాళ్ళ ఆకలి మొత్తం తీర్చేసిన. ఎంతలా తీర్చేసిన అంటే థియేటర్లో మీరు ఎప్పుడు చూసుంటారు అనమాట. ఒక హీరో ఫ్యాను థియేటర్లో ఆనంద బాష్పాలతో ఏడవడం ఏ హీరోకి ప్రపంచంలో జరగదు. అలా ఏడ్చామంటే నీకు ఎంత ఎమోషన్ ఉండాలి పవన్ కళ్యాణ్ అంటే. అంత ఎమోషన్ ఉంటే కానీ ఆ ఎమోషన్ మొత్తం నీ కళలో నుంచి ఆ హ్యాపీనెస్తో బయటికి రాదు. అంటే మనం ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక జాబ్ కొడితే ఎంత ఆనందిస్తామో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా హిట్ కొడితే వాడు అభిమాని ఎంత ఆనందించాడంటే పవన్ కళ్యాణ్ని తన నరాల్లో ఎట్లా ఎక్కించుకున్నాడు, ఎట్లా ఎక్కించుకుంటే ఆ ఆనందాన్ని అలా వ్యక్తం చేశాడు. మీరు చూసారో లేదో, ఓజీ సినిమా ప్రీమియర్స్ అయిపోగానే ఒక ఫ్యాన్ అయితే బయటకు వచ్చి జెర్సీ మూవీలో సీన్ అయితే రీక్రియేట్ చేశాడు. జెర్సీ మూవీలో నాని గారికి ఆ బోర్డులో తన పేరు చూసుకోగానే అలా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఓ అని అరుస్తాడు కదా, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. అలాగే ఓజీ మూవీ చూశాక ఇండస్ట్రీ హిట్ కొట్టేసామరా బాబు అని చెప్పి ఒక ఫ్యాన్ అయితే బయటకు వచ్చి అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళి సీన్ అయితే రీక్రియేట్ చేశాడు అనమాట. ఎవరికి సాధ్యం ఇలాంటి రీక్రియేట్స్ అన్ని చేయడానికి? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే రీక్రియేట్ చేస్తారు. ఫ్యూచర్లో ఇలాంటి చాలా చూస్తారు చూడండి మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీక్రియేట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు, మనం కూడా ఆ ట్రెండ్ ఫాలో అవ్వాలరా అని చెప్పి అదర్ హీరో ఫ్యాన్స్ కూడా చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఏదైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే అవతల చూసి రీక్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేసి రేపు మేము ఓన్లీ బీట్ చేశారు అనుకోవాల్సిందే. అసలు దాన్ని సృష్టించిందే మా ఓడరా అంటే వాళ్ళు చూడడానికి అవునరా అది నిజమే కదా, అది ఫస్ట్ చేసిందే వాళ్ళరా అన్న థాట్ వాళ్ళు ప్రొవోక్ అవుద్ది. కానీ వాళ్ళు బయట చెప్పడానికి వాళ్ళు ఇగో ఒప్పుకోదనమాట. మీరు చేస్తే ఏంద్రా మీరు చేసిన దాన్ని మేము రికార్డ్ బ్రేక్ చేసాము అనుకుంటారు. టాలీవుడ్లో ఎప్పుడు మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే తోపులు తురుముగాళ్ళు. ఇంకెంత పెద్ద తోపు స్టార్ వచ్చినా సరే అందరూ వీళ్ళ కిందనే. సెలబ్రేషన్స్ అయినా సరే పవర్ స్టార్దే తోపు. ఇంకా దాని తర్వాత ఎవరు ఎన్ని చేసినా సరే పవర్ స్టార్ లాగా జరగవు. కొన్ని స్టేట్స్ ఉంటాయన్నమాట. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండదు, ఏముండదు. కానీ అక్కడ మీరు సెలబ్రేషన్లు చూసి నేను వెళ్ళి చూశాను ప్రీమియర్స్, అక్కడ ఏమీ చేయలేదు, ఏదో నలుగురు ఎగిరారు, ప్రీమియర్స్ చూసి అదృష్టం ఉండాలన్నావు కదా నువ్వు, మేము చూసాము మాకేం అనిపించలేదు అంటారు. తెలుగు స్టేట్స్లో చూసి ఉండాల్సిన సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి. తెలుగు స్టేట్స్ దాకా ఎందుకు, చెన్నైలో కూడా కొన్ని థియేటర్స్ ఉంటాయి. ఆ థియేటర్స్కి వెళ్ళి మీరు సెలబ్రేషన్ చూడాలి. అంటే మీరు అనొచ్చు ఏంది బ్రో లిమిటెడ్ థియేటర్స్లో చూస్తే మీకు సెలబ్రేషన్ అంటే ఏం తెలుస్తాయా అంటారా? అలా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఎక్కడ చూసినా మీకు అదే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మీరు సెలబ్రేషన్లు అయ్యి ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొన్ని థియేటర్స్లో మాత్రం చేయాలి. లేకపోతే మీరు నేరుగా థియేటర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అందరూ అరుస్తారు, అందరూ వాళ్ళు సోయి మర్చిపోయి లేసి ఎగురుతారు. ప్రతి థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ మెయిన్ టపాసులు, ఆ కట్అవుట్లు, ఆ హడావిడి ధూమ్ధామ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఓన్లీ లిమిటెడ్ థియేటర్స్లో మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఆ ఎక్స్పీరియన్సే భయ్యా మెయిన్. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆరా వైపు అంతా ఊగిపోతారు అనమాట. నీకు ఊపిరి ఆడకపోయినా సరే ఆ థియేటర్లో పవన్ కళ్యాణ్ గారు చూసావంటే నీకు ఆక్సిజన్ ఏంది అన్నీ వచ్చేస్తాయి అనమాట. అట్లా లేచిపోతావు గాల్లో. అసలు హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా వచ్చి ఆ ప్రీమియర్ షోని చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పిచ్చిగా నచ్చేస్తున్నారో ఇంకా అభిమానులకి మీరే ఊహించుకోండి. మా హీరో డేవన్ కొట్టలేకపోయారా మీరు, మరి ఎందుకురా మీరు పవన్ కళ్యాణ్ అంటే ఓ ఊగిపోతారు, మా హీరో రికార్డ్ కొట్టలేరు మీకు ఎందుకు రయ్యి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే చేస్తారు. భయ ఇది పవన్ కళ్యాణ్ గారు అనేది రికార్డులతో వాటితో వీటితో మ్యాచ్ చేసే క్రేజ్ అయితే కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో ఒకసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అంటారు కదా కొన్ని వాటిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా అనమాట. ఇలా వెళ్ళి మనం ఆ మూవీని అలా ఆనందం చేయాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే అంటారు, మాకు రికార్డు వద్దు, ఏ వద్దురా బాబు, మా హీరోని మేము అనుకున్నట్టు చూస్తే చాలరా, ఆ రికార్డులో ఈయన ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి, మా హీరోని మేము నచ్చినట్టు చూస్తే, కాబట్టి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదని చెప్పి వాళ్ళైతే చిల్లు ఉంటారు అనమాట. ఓజీకి అయితే ఫుల్ దిల్కుష్ అయిపోయారు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి. అసలు ఎలా ఉందంటే అసలు ఇంకా ఎవరు బయటకు వచ్చి ఆగట్లేదు భయ్య. 2-3 సార్లు అయితే మళ్ళీ రిపీట్లో ఓజీని అయితే వేసేస్తున్నారు. ఓజీ మూవీ అంతగా నచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూపారనుకున్నాడో, తను ఎలా అయితే తను ఇమాజినేషన్లో చూశాడో కల్స్ కూడా అలాగే చూశాడు. ఎందుకంటే సుజిత్ గారు కూడా కల్ట్ ఫ్యాన్ కదా, సో కాబట్టి అలాగే చూపించడంతో ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు అనమాట. తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి వాళ్ళకి మాటలు కానీ ఏం సరిపోవట్లేదు, ఎలా చెప్పాలో ఏం తెలియట్లేదు. ఆ రికార్డుతో తెలుస్తుందా భయ్య, డేవంతో వాడితో వీడితో అంటారు. ఎన్ని రికార్డుల గురించి కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు బియాండ్ దట్ అనమాట. రికార్డులు బొక్క ఇవన్నీ వేస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఈ రికార్డులు అవన్నీ పట్టించుకునే మనిషి కాదు ఆయన. ఫ్యాన్స్ సెలబ్రేషన్లు చేస్తే ఎలా ఉంటాయో మీరు ఓజీతో చూశారు. ఇక ఫ్యూచర్లో నాకు తెలిసి ఏ మూవీస్ రాకపోవచ్చు.
ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆకలితే తీర్చేసింది మూవీ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ కూర్చున్నారు, కాబట్టి డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత పీక్స్లో పనులు చేస్తారో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను వెళ్ళిన థియేటర్కి ఏంటంటే అది ప్రీమియర్స్ 10 o'clock వేశారు. 10 o'clock వేస్తే 12:45 1కి అలా మూవీ అయిపోయింది అనమాట. మార్నింగ్ 4 వరకు అయితే ట్రైన్ లేదు, 4:10 వరకు ట్రైన్ లేదు. 1 o'clock మూవీ అయిపోతే 1 o'clock నుంచి 4 o'clock వరకు అందరూ రైల్వే స్టేషన్లో పడుకున్నారు. ఒక బ్రో అయితే నాతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో అంటే, అతను లిటరలీ 80 kilometers అవతల నుంచి వచ్చాడు. ఎందుకు బ్రో అంత దూరం నుంచి వచ్చావంటే, అక్కడ ఏడ ప్రీమియర్స్ వేయట్లేదు బ్రో, ఇక్కడ మాత్రం వేస్తున్నారు, ఆ దేవుని నేను చూడాలని చెప్పి 80 kilometers అవతల నుంచి జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మాత్రం వచ్చాడు. వచ్చి 4 hours ఆ రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి, ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాక మళ్ళీ అతను 2 hours జర్నీ అయితే చేయాలన్నమాట. అతను 80 kilometers వెళ్ళాలంటే ఇంత కష్టపడి ఒక హీరోని అభిమానించడానికి వచ్చాడంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎంతలో ఎండిపోయారో మీరే ఇమాజినేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ వర్క్ చేసేది కూడా ఫీల్డ్ వర్క్ అనమాట. తెల్లారి నుంచి సాయంకాలం దాకా మొత్తం బయటే తిరుగుతూ ఉంటారంట. తిరుగుతూ ఉండి ఎప్పుడో రూమ్కి వెళ్ళి అలా ఆరామ్సే పడుకుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. కానీ అన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలని అంత దూరం వచ్చారంటే ఇంకా వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయేలా చేస్తారేమో. మనకి ఏమైనా నొప్పులు అయ్యి వస్తే ఆయింట్మెంట్లు పూసుకొని ఏదో కొంచెం రిలాక్స్ అవుతాం కదా, అయి దాగి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఏం అవసరం లేదు, వెళ్ళి ఆయన స్క్రీన్ మీద చూసి మనం ఎంజాయ్ చేస్తే చాలు. మనకు అన్ని నొప్పులు పోతాయి, అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మెడిసిన్ అనమాట. ఆయన క్రేజ్, ఆయన అవరా ఏం చెప్పలేము. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఇది ఒక్క మాట యాప్ట్ అనమాట. ఇంతకుమించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నా తక్కువే అవుద్ది, కానీ ఇంకా ఏం చెప్పలేము. కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి ఆర్ఆర్ అన్నిటిని అర్జెంట్గా ఓజీ మూవీ అయితే బుక్ చేసుకొని వెళ్ళి చూడండి. ఆల్రెడీ Day 1 అయిపోయింది కదా బ్రో, మళ్ళీ మేము ఎక్స్పీరియన్స్ చేయగలమా అంటే ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే ఓజీ మూవీ ఇంపాక్ట్ అలా ఉందన్నమాట. ఈ వీక్ అంతా మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. థియేటర్లో ఎవడు సీట్లు అయితే కూర్చోడు ఇంటర్వెల్ బ్యాంక్కి కొన్ని సీన్స్కి. కాబట్టి అందరు టికెట్స్ బుక్ చేసుకుని ఓజీ మూవీ చూసే అటెంప్ట్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే మీకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ రాదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో మూవీస్ చేస్తారో లేదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఓజీ మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి.